చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళడం లేదు. మీ ఇంట్లో మీ పెళ్లి విషయం తెలిసే వరకు కొద్ది రోజులు బయట ఉంటున్నావు అంతే. అంతే అక్క. పూర్తిగా వెళ్ళిపోతాను అంటే పంపిస్తామా ఏంటి? అంత త్యాగం మేం చేయలేమమ్మా. ఒకవేళ నువ్వు రాలేదనుకో మేమే నువ్వు ఉన్న చోటుకొచ్చేస్తాం. అప్పుడు నువ్వే భయపడి వద్దు మనింటికే పోదామని వెనక్కి వచ్చేస్తావు. ఏంటిది? ఇక్కడ రోహిణి కార్ లేదేంటి? అంటే రోహిణి ఇక్కడికి రాలేదా? ఇంత మార్నింగ్ ఎక్కడికి బయలుదేరావు? అది పద్మావతిని రమ్మంది బావా. మన బాలరాజు వాడి భార్య పద్మిని వెళ్లి పూజ చేయిస్తున్నారు. బాలరాజు పద్మిని కాళహస్తిలో ఉన్నారా? తను అబద్ధం చెప్పలేదా? నేనే పొరపడ్డానా? వెళ్ళి చూడటం అడగటం బాగోదు. రుద్రవాళ్ళందరి ముందు నా కుటుంబం పరుగు పోతుంది. ఇదేంటి? రాహుల్ రుద్రింటి వైపు ఎందుకెళ్తున్నాడు? ఇదేదో తెలుసుకోవాల్సిందే. అదిగో బావొచ్చినట్టున్నాడు. అక్క ఆగక్క. బావగారిని బయట నుంచి బయటకే తీసుకెళ్లిపోతావా? లోపలికి రాని. ఈ మరదలు చూస్తే బావగారేం అరిగిపోర్లే. సానియా, మొత్తం సర్దుకున్నావా? రెడీగానే ఉన్నాను బావా. సరే పద, టైం లేదు. ఎంత ఫాస్ట్గా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే అంత మంచిది. కాసేపు ఉండి టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా బావగారు. సారీ సిరి, నిజానికి ఇది సరదాగా ప్రశాంతంగా ఉండే టైం కాదు. ప్రతి క్షణం చావు బతుకులన్నట్టుగా ఉంది. ఇవన్నీ కాస్త సర్దుకున్నాక తిరిగ్గా వస్తాం. నిజమే, వాళ్ళని వెళ్ళని సిరి. సానియా బయలుదేరు. సానియా పద. బావా ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? నన్ను పెంచిన కరీం ఫాతిమా అమ్మా నాన్నల ఫోటోలు తీసిపెట్టా. అవి మర్చిపోయా. సానియా బయలుదేరి మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు? నేను తీసుకొస్తాను. అక్క రుద్ర ఫోటోస్ తెస్తాడు.
ఈలోగా మనం కారులో లగేజ్ సర్దేద్దామా? సానియా ఆగండి. సానియా బయటికి వెళ్ళొద్దు. ఏంటి రుద్ర, ఏమైంది? బయట అరవింద్ గారు ఉన్నారు సార్. ఆయనకి సానియా ఇక్కడ ఉందని టోటల్గా అనుమానం వచ్చినట్టుంది. బయట కారులో కూర్చొని చాటుగా గమనిస్తున్నారు. మై గాడ్, అంటే మామయ్య నన్ను ఫాలో అవుతున్నారన్నమాట. ఇప్పుడు ఎలా బావా? ఏం చేద్దాం? సరే, ముందు లోపలికి పదండి. పదండి. నమస్కారం అమ్మా, రండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే, బాగున్నావా? బాగున్నానమ్మా. మీ అమ్మాయి బాగుందా? బాగుందమ్మా. పైన బెడ్షీట్స్ మార్చి క్లీన్ చేసావుగా? మార్చానమ్మా. కిచెన్ లో కావాల్సినవన్నీ ఏర్పాటు చేసావా? చేశానమ్మా. గుడ్. ఏం జరుగుతుంది లోపల? ఎవరు సార్? అత్తయ్య. అత్తయ్య, రాహుల్, గెస్ట్ హౌస్ లో అన్ని రెడీ నాన్న. మీరిద్దరూ బయలుదేరారా? లేదత్తయ్య, ఏ? బయట మామయ్య ఉన్నారత్తయ్య. ఆయనకి ఇంకా అనుమానం పోలేదు. అందుకే రుద్ర ఇంటి బయట చాటుగా వెయిట్ చేస్తున్నారు. మావయ్య మిమ్మల్ని చూసాడా? చూసేవాడి. టైంకి రుద్ర ఆయన్ని చూసి మమ్మల్ని ఆపాడు. మరిప్పుడు ఎలా రాహుల్? బావ బయట ఉన్నాడంటే మీరెలా వస్తారు? మేమేదో ఒకటి చేస్తాం అత్తయ్య, నువ్వేం వరీ కాకు. సానియాని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది. అది కాదురా, బయట బాగుంటే ఎలా వస్తారు? అత్తయ్య, ముందు మీరు ప్రశాంతంగా ఉండండి, సరేనా? రుద్ర, నువ్వు ఒక పంచే, నువ్వు సానియాని తీసుకుని బయలుదేరు. అదేంటి సార్, అదెలా కుదురుతుంది సార్? నేను చెప్తానుగా. ఓకే సార్. సానియా, నేను చెప్పింది చెయ్యి, ఓకే? బయలుదేరు.
ఏంటి సార్ ఇది? అసలు ఏంటి మీ ప్రాబ్లం? నిన్ను కూడా ఇంటికి వచ్చి మా నాన్నమ్మని సానియా గురించి అడిగి ఇల్లంతా వెతికారంట. ఇప్పుడేవో నా భార్య ఎండకి చీర కప్పుకొని కూర్చుంటే బండి ఆప్ మరి వచ్చి ముసుగు తీసి చూస్తున్నారు. క్షమించండి సార్, ఇది మీ స్థాయికి తగ్గట్టుగా లేదు. రుద్ర, సానియా అనుకున్నాను. సానియా లేదు సార్. మీ జీవితాల్లో నుంచే కాదు, మా జీవితాల్లో నుంచి కూడా వెళ్ళిపోయింది. మీ పుణ్యం, రోహిణి గారి పుణ్యం వల్లే అన్నింటినీ అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కనీసం ఇప్పటికైనా మా నాన్న మమ్మల్ని బతకనివ్వండి ప్లీజ్. సారీ రుద్ర, తప్పు నాదే. ఏదో అనుకుని ఏదో చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. పొరపడ్డాను, ఏవి అనుకోకమ్మా. సారీ సార్, మీరు పొరపడలేదు. మేము తప్పు చేసి మీతో క్షమాపణ చెప్పిస్తున్నాం. తప్పు మాదే, మీరే మమ్మల్ని క్షమించాలి. రుద్రా, నువ్వు ఒక పంచే. సానియా ఇప్పుడు నాతో వస్తే మామయ్య చూస్తాడు. సో నువ్వు సానియాని బైక్ మీద తీసుకువెళ్తున్నావు అనుకో, మామయ్య నీ వెనకొస్తాడు. బైక్ మీద వస్తే సానియాని ఇంకా ఈజీగా గుర్తుపడతారు కదా. చెప్పేది పూర్తిగా విను రుద్రా. సానియా, కుల్ఫీ బండి దగ్గర మామయ్య నిన్ను చూశాడు. సో అక్కడ నువ్వు కట్టుకున్న శారీని సిరికివ్వు. సిరి, నువ్వు ఎండకి చీర ముసుగు వేసుకున్నట్టుగా వేసుకుని రుద్ర బండి మీద వెనక కూర్చో. దాంతో మామయ్య నిన్నే సానియా అనుకుని ఫాలో అవుతాడు. నేను సానియాని ఇటువైపు నుంచి గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాను. గుడ్ ఐడియా సార్, డన్. చెప్పు రుద్ర. సార్, అంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఇంక మీరు బయలుదేరొచ్చు. మేము ఆల్రెడీ బయలుదేరేశాం. పాపం అరవింద్ గారితో కాస్త హార్ష్గా మాట్లాడాల్సి వచ్చింది. తప్పలేదు, అదే బాధగా ఉంది. ఒక మంచి పని కోసం ఒకరిని ఇద్దరిని బాధ పెట్టినా తప్పులేదు. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. హలో సార్. సార్, మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా? లేదు రుద్ర. ఓకే సార్. సరే, బాయ్. బాయ్ సార్. అన్నా, భిక్షు, సానియా గురించి ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అన్నా, సానియా లగేజ్ సర్దుకొని ఎక్కడికో వెళుతుందన్నా. రాహుల్ కారులో తీసుకెళ్తున్నాడు. అదేమన్నా ఇన్ఫర్మేషన్ ఆరా? అన్నా, మొత్తం లగేజ్తో వెళుతుందన్న సానియా. అది కూడా అరవింద్కి కనిపించకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అరవింద్కు కనిపించకుండా లగేజ్ సర్దుకొని వెళ్తున్నాడు. నిన్న నైట్ అరవింద్ వచ్చి రుద్ర ఇల్లు చెక్ చేశాడు కదా. సానియా విషయంలో తనకి డౌట్ వచ్చిందని ఇప్పుడు అరవింద్కి కనిపించకుండా సానియాని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాడనుకుంటా ఆ రాహుల్. అదే నిజమైతే ఆ ప్లేస్ ఏంటో మనకు తెలియాలి. రే భిక్షు అన్నా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మిస్ అవ్వకు. సానియాని ఏ ప్లేస్ లో ఉంచుతున్నారో మనకు తెలియాలి. అలాగే అన్నా.
ఏంటిది? ఎప్పుడో బయలుదేరుతున్నా అన్నాడు, ఇంతవరకు రాలేదు. బావ వెళ్ళని చూడలేదు కదా. అంటే ఇక ముందు సానియా బాలరాజ్ గెస్ట్ హౌస్ లో ఉంటుందన్నమాట. వెంటనే ఈ మాట రాజేంద్రనకు చెప్పాలి. అమ్మయ్యా, వచ్చేసారా? ఎక్కడ బావ మిమ్మల్ని చూసేస్తాడో, ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని అప్పటి నుంచి మదన పడిపోతున్నాను. సారీ తల్లి. లక్షణంగా పెళ్లి చేసి గర్వంగా అత్తారింటికి పంపాల్సిన నిన్ను దొంగచాటుగా పెళ్లి చేసి ఇలా అజ్ఞాత వాసంలోకి తీసుకొచ్చాను. ఇన్నాళ్ళు నీకు తోడుగా ఉన్న రుద్ర వాళ్ళని కూడా నీకు దూరం చేశాను. అయిన వాళ్ళకి ఆనందానికి దూరంగా ఎలా ఉంటావో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. అమ్మా, నిజానికి అక్కడ కంటే ఇక్కడే నేను సంతోషంగా ఉంటాను. అవునమ్మా, అక్కడ రుద్ర ఇంట్లో ఉన్న ప్రతి క్షణం ఎవరొస్తారో ఎవరు చూస్తారో అని భయపడాలి. పైగా అరవింద్ సార్కి అనుమానం కూడా వచ్చింది. నన్ను పట్టుకునేదాకా ఆయన ఊరుకోరు. అది నీకు ప్రమాదమే కదా. నేను బాధపడకూడదని నువ్విలా చెప్తున్నావు కదా. పెళ్ళైన ఏ ఆడపిల్లైనా తన భర్తతో కొద్ది కాలమైనా ఏకాంతంగా ఉండాలి అనుకుంటుంది. ఇది నాకు ఆ భగవంతుడే ఇచ్చాడో ఈ అమ్మే ఇచ్చిందో అనుకోకుండా దక్కింది. నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. అవునత్తయ్య, సానియా చెప్తున్న దాంట్లో నిజం ఉంది. నిజానికి అజ్ఞాతవాసం అరణ్యవాసం చేస్తుంది నువ్వు. అందరితో ఉన్నా అనుక్షణం మా గురించి ఆలోచిస్తూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేక చెప్పుకోలేక ఒంటరితనం అనుభవిస్తుంది నువ్వు. బావ చెప్పింది నిజమమ్మా. ఏ తల్లైనా తన బిడ్డకి ఇంతకన్నా ఇంకేం చేయగలదో చెప్పు. నీలాంటి తల్లి కడుపున పుట్టడం నా అదృష్టం. నాకు మాత్రం నిన్నిలా పంజరంలో చిలకం చేస్తున్నానన్న బాధ తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, నువ్వు బయలుదేరు. మళ్ళీ ఇంట్లో నీ మీద అనుమానం వస్తుంది. నువ్వలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? బావున్నాడుగా. అవునత్తయ్య, చిలక పంజరంలో ఉన్న ఈ గోరింక బయట కాపలా ఉండి తోడుగా ఉంటుందిగా. అవునా కదా? వీడి చిన్నప్పటి నుంచి ఇంతే. ఎలాంటి మూడ్లో ఉన్నా ఇట్టే నవ్వించేస్తాడు.